గోయింగ్ బీచ్. సో ఇక్కడ చేసే అతి పనులన్నీ మీరు చూడాలంటే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఏమంటావా? ఓకే చూడండి. సో అది సో లేట్ అయిపోయింది, బయలుదేరిపోదాం. ఇప్పటికే మనకు ఎక్కడ సామాన్లు అక్కడ సెట్ అయిపోయాయి, ఇంకా చాలా ఉంది వెళ్ళేది. ఇడికి చెప్పా కారు తీసుకుంటారా స్వామి ఎట్టో ఒకటి అంటే ఫోన్ చేసే టైంకి రాకుండా ఇప్పుడు కారు కావాలని నేను అక్కడ పట్టేస్తున్నాయి ఇప్పుడే. ఇంకా 2 గంటల వరకు వెళ్ళాలా. చూపి బండి అది ఇరుక్కొని కూర్చొని ఉంటారు. లవర్స్ని తీసుకెళ్లే బండిలో నువ్వు చూసాను మీకు ఒకసారి తట్టేస్తాను, అట్టగా తట్టేస్తాను. వీళ్ళు ఏంటంటే చెప్పేది ఒక టైమింగ్. మొన్న ఫోన్ చేసి మధ్యాహ్నం 1 గంటకి 2 గంటల వెళ్ళిపోదాం అన్నారు. ఇప్పుడు టైం చూస్తే మొత్తానికి అటు ఇటు చేసి 3 ఈజీగా 3 చేసేసారు. ఫోన్ చేయమా చేస్తా. డ్రైవర్ చూడండి గాయస్, నమస్తే. గుర్తుపెట్టుకోండి గాయస్, ఎవరికన్నా ఏమన్నా అయిందంటే ఓకేనా, ఇదిగో ఇదే కారణం, మెయిన్ ఇదే కారణం. నాకు లైసెన్స్ లేదు, లైసెన్స్ ఆర్సీ లేదు, నెంబర్ ప్లేటే లేదు, ఎవ్వరికి ఏం లేదు. బట్ వెళ్ళిపోతున్నాం మేము. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. బండి ఆధారపడద్దని బీచ్కి వెళ్ళేదానికి బండి కొనుక్కోవాలా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. బండి పెట్రోల్ పట్టించుకోరా అని చెప్తా ఉంటే లేదు మా వచ్చేస్తుంది బీచ్ లో కూడా వెళ్ళిపోద్దా అని చెప్పాడు. ఆగిపోయింది. గ్యాస్ మీకు మెయిన్ విషయం జాగ్ అవుట్ఫిట్ చూడండి. అంటే ఈ చెడ్డీ చూసిన తర్వాత వాళ్ళకి అనిపించాలన్నమాట వీళ్ళు బీచ్కి వెళ్తున్నారు అని, అందుకని చెడ్డీ వేసాను. గాయ్ హలో బ్రో, హాయ్ సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. చెప్పు ఒకసారి. ఇప్పుడు బండి ఎలాగా నువ్వు దోసెయ్ మనకి మొదలెట్టారయ్యా మా వాళ్ళ. ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా ఫోటోగ్రాఫరు. ఈయన చూడండి. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఇది వేసుకొచ్చింది మాత్రం ఫోటో కోసమే అంట. ఈ అవుట్ ఫిట్ ఇదంతా. సో గైస్ వ్యూ అయితే సూపర్ ఉంది, పగిలిపోయింది అసలు, మామూలుగా లేదు. ఏం చేస్తున్నావు? ఏదో వచ్చాం బీచ్కి. కాదు, ఏదో చేద్దాం, ఏదో పీకేద్దాం అని వచ్చాం. రావడం వచ్చి వేగంగా వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చొని వాళ్ళే నేను చూసుకుంటా ఉన్నది. ఏంది వ్యక్తి వాళ్ళు చేసే ఎదుగో డ్రైవరు. నన్ను గెలక మాకండి, వద్దనే వద్దు. మీ కేటగిరీ వేరు, నా కేటగిరీ వేరు. నేనేదో 2 ఫోటోలు దిగదామని వచ్చాను, నాకు దగ్గర ఆపోయాను. అది గాయస్ మనదాం, చీరేద్దాం, పీకేద్దాం అని వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాటరీ లో అయిపోయింది అందరికి. దూరం వచ్చాక మనకపోతే వేస్ట్. అలలు చూస్తా ఉంటే వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది, బట్ పడుకున్న తర్వాత వస్తానో లేదా డౌట్ వస్తుంది నాకు.
తీసుకెళ్ళిపోతాయా వచ్చినట్టే వచ్చి అలా కష్టపడి వచ్చాం దూరం అయితే దానికి ఏమో కానీ పడ్డావా నా కొడతా పడ్డావా వచ్చాడు అన్నయ్య వచ్చాడు మనకి పోయలేదు వచ్చాడు. Open up my eyes and tell me who I am. Let me in on all your secrets. No inhibition, no sin. I would be అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. with your love. Feel like the ocean, want devote. ఫోటోగ్రాఫర్లు ఎక్కువ మన దాంట్లో చూడు మామ చెప్పులతో షూట్ చేసిన ఎట వచ్చాయా మినిమం ఉండాలా మనం తీస్తే క్రియేటివిటీ అందరం మునుగుతామంటే పిచ్చి లవర్లో ఫోన్ చేయకుండా సిగ్నల్ రాలేదని చెప్పేసి కాదు ఇద్దరు ఒకరు కాదు ఇద్దరు. ఇదండి రెండో వ్యక్తి ఇక్కడ ఒక వ్యక్తి చాలా మీరైతే వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి బీచ్కి. లోపల ఉన్నారు రా.
ఈరోజు నిజం చెప్తున్నా, వాళ్ళ ప్లేస్లో మేము ఉండాల్సింది. ఎందుకంటే మేము ఎలా మునిగామో మాకు తెలుసు. వాళ్ళు 8 మెంబర్స్ వచ్చారు, 8 మంది. 2 మునిగిపోతూ ఉన్నారు. చూశారు కాబట్టి వాళ్ళలో కూడా ఒకరు సేఫ్లో ఉన్నాడు, ఇంకోటి వచ్చి చాలా డేంజర్లో ఉన్నాడు. ఇప్పుడు అసలు ఏమైందో ఏంటో ఎవరికి తెలియదు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎలా ఉంటుంది? చెప్పకుండా 8 మంది వచ్చి అందులో కూడా 3 or 4 మెంబర్స్ పాడిపోయారు. ఆ సంఘటన జరిగిన తర్వాత పాడిపోయారు, భయపడి వాళ్ళ మీదకి ఎక్కడ వచ్చేస్తుందో. అన్నప్పుడు కలిసి ఎందుకు వచ్చారు మీరు? నేను ఒకటే చెప్తాను గైస్ అందరికీ, మీరు వెళ్ళండి, మునగండి, ఎంజాయ్ చేయండి, జాగ్రత్తగా చేయండి. మీకేమన్నా అయితే బాధపడేది మీ ఫ్రెండ్స్, మీతో పాటు వచ్చిన వాళ్ళు, మిమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు కాదు, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న. అదొక్కటి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి సిచ్యువేషన్ నిజంగా నేను లైవ్లో ఇప్పటి వరకు చూడలేదు. ఇది ఫస్ట్ టైం. న్యూస్లో చూస్తున్నా, టీవీలో చూస్తున్నా, ఫోన్స్లో చూస్తున్నా, ఫొటోస్ చూస్తున్నా, లైవ్లో నేను వెళ్ళి పట్టుకొని వస్తూ ఉంటే బ్లడ్ మొత్తం నోట్లో నుంచి వచ్చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ సిచ్యువేషన్ చూసి కాళ్ళు చేతులు అసలు నాకు షివరింగ్ వచ్చేసింది. ప్లీజ్ ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఆ వీడియో చేసినందుకు నాకు అంటే నేనేమి కావాలని ఆ వీడియోని షూట్ చేయలేదు. వ్లాగ్ తీస్తున్నా, ఇలా జరిగింది, ఇది చూపిస్తే కొంతమందికైనా తెలుస్తుంది అని నేను తీశాను. అంతేగాని వాళ్ళ ఇష్యూని తీసుకొని నేను ఫేమస్ అయ్యేదానికో, లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్ని నేను చెప్తారు కదా వీడియోస్ పరంగా కామెడీ కింద నేనేం తీసుకోలేదు. సీరియస్గానే తీసుకున్నాను కాబట్టి నేను వీడియో తీశాను. సో అది కూడా తప్పు అనిపిస్తే